వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. మీరు ఒకసారి ఇంట్లో పిల్లలకి ఇలాగ బ్రెడ్తో బ్రెడ్ బజ్జీ చేసి పెట్టారంటే బయట ఫుడ్డే వద్దంటారండి. అంత టేస్టీగా వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట బ్రెడ్ బజ్జీ అంటే పెరుగు, ఉప్పు, మసాలాలు ఏవో వేసి ఇస్తారు, కానీ మన ఇంట్లో ఇలా హోమ్ మేడ్ బ్రెడ్ బజ్జీ చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. దీని ప్రాసెస్ వచ్చేసి పిండి అలాగే బియ్యం పిండి వేసుకోండి, కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అంటే మనం క్వాంటిటీని బట్టి నేను 3 బ్రెడ్స్ తీసుకున్నాను. సో దానికి 3 స్పూన్స్ వరకు శనగపిండి, 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం సోడా వేసుకున్నాను అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మన బ్యాటర్ బజ్జీల బ్యాటర్ ఉంటుంది కదా, సో బజ్జీల పిండి లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కలిపేటప్పుడు ఇటువంటి ఉండలు లేకుండా చూసుకోండి. ఉండలు ఉంటాయి కదా, ఒక్కోసారి శనగపిండి కలిపేటప్పుడు ఉండలు కట్టేస్తుంది. అలాంటి ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని బ్రెడ్స్ తీసుకుని, మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలితే అన్ని బ్రెడ్స్, నాకైతే 3 సరిపోతాయి. సో అందుకని చెప్పి 3 తీసుకుని నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట బజ్జీ. బ్రెడ్ కింద వేయకుండా హాఫ్ కింద కట్ చేసుకుంటే పిల్లలు తింటాక కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఆయిల్ పెట్టి ఇది చేస్తున్నప్పుడే బాండీలో ఆయిల్ వేసుకుని అది హీట్ అవనివ్వాలి. సో ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ అలాగే మిక్స్ చేసుకున్న పిండిలో ముంచి డిప్ చేసి ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఇది కొంచెం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోండి, లేకపోతే మధ్యలో కుక్ అవ్వదు, పైన మాత్రం క్రిస్పీగా అయితే అయిపోతుంది. సో ఇలాగా 2 సైడ్లు టర్న్ చేసుకుంటా అయితే బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మేము ఇదే ప్రాసెస్లో మొత్తం బ్రెడ్స్ అన్నీ కూడా ఇలాగా బజ్జీలా వేసేసుకుని ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్స్, మన దగ్గర ఏదో పేపర్లు ఉంటాయి కదా, అందులో వేసేసుకోండి. ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉండుంటే అది పీల్ చేస్తుంది, అబ్జర్వ్ చేసేస్తుంది. సో అన్నీ ఇలా ఒకటొకటి అన్నీ వేసేసుకుని మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని మిక్చర్ బండి స్టైల్లో చేయడానికి ఈ చిన్న ప్రాసెస్ అనమాట. ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి, మనకి ఎంత వీలుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం, అలాగే ఇందులో వేపిన వేరుశెనగ గుళ్ళు, ఇంకా బజ్జీలు వేయగా కొంచెం బజ్జీల పిండి మిగులుతుంది కదా శనగపిండి, దాన్ని అయితే చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే నేను వేసాను. అది కూడా క్రష్ చేసి ఇందులో మిక్స్ చేసుకున్నాను. అలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అలాగే ఇవి కెలాగ్స్ ఇంట్లో ఉంటే నేను అట్లని ఫ్రై చేసి అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో తగినంత సాల్ట్, అదే ఉప్పు, కొంచెం కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలా అనమాట. కొంచెం ఫ్లేవర్ కోసం చాట్ మసాలా యాడ్ చేశాను. ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక హాఫ్ వరకు నిమ్మకాయ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని బ్రెడ్నేమో ఒక సైడ్కి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుని ఈ మిక్చర్ని అంతా ఇందులో పెట్టేసుకుని, ఇంకా ఎక్స్ట్రా మనకి కావాలంటే లెమన్ పిండుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది. దీనిపైన వేపుకున్న గుళ్ళు ఉంటాయి కదా, వాటిని డెకరేట్ చేసుకుని పిల్లలకైతే సర్వ్ చేస్తే పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టకుండా అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.